పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న కారు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద ఈ ఘటన జరిగింది. కారులో ఉన్న నలుగురు యువకులు కాలువలో గల్లంతైనట్లు సమాచారం. అయితే మట్టా సంతోష్ అనే యువకుడికి ఈత రావడంతో ఎలాగోలా ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. పెరవలలో జరిగిన పెళ్లికి హాజరైన యువకులు అనంతరం ఒగిడి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, స్థానికులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాలువలో నీటి ప్రవాహం, చీకటి కారణంగా గాలింపు చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా సమాచారం. అయితే గల్లంతైన యువకుల ఆచూకీ కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నా పేరు మట్టా సంతోష్. నేను తర్వాత పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళి అయిన తర్వాత మండే గణేష్ వాళ్ళ ఇంట్లో చూడడానికి అని చెప్పి వెళ్ళి తిరిగి వస్తుంది. వర్షం వస్తాం వల్ల మాకు డ్రైవర్కి రోడ్డు సరిగ్గా అవలేదు. దానివల్ల కారు కాలువలో పడిపోయింది. నుంచి వాళ్ళందరూ విండో దారి నుంచి బయటకు వచ్చారు. లాస్ట్ నేను వస్తుండగా నేను కారు పైకి ఎక్కిన వాళ్ళందరూ ఈదుకుంటా ఎదరికి వెళ్ళారు. నేను మాత్రం కారు పైన అలా ఉండిపోయాను. కారు పైన అలా ఉండిపోతే కారు అలా స్టక్ అయిపోయింది. వాళ్ళందరూ అలా ఈదుకుంటూ వెళ్ళిపోయారు. నేను అలాగా కాపాడని నడితే ఇద్దరు బండి మీద ఆగి ఒకడు దిగి చెయ్యి సిరుతాను, నువ్వు ఊరికంటే నేను ఉరికాను, కానీ చెయ్యి అందలేదు. అలాగా నేను ప్రయత్నించాను. కొద్ది ఎదరికి అలాగా ఈదితే ఒక కొమ్మతో వెళ్ళింది. కొమ్మ పట్టుకుని ఆగితే ఆ పర్సన్ వచ్చి పైకి లాగాడు. నా పేరు మట్టా సంతోష్.